తండ్రు ఇవాళ ఏంట్రా ఇంత పెన్నాడ ఇంటికి వచ్చేసా? అబ్బే నేను మా ఆవిడ కోసం వచ్చా అనుకున్నావా? చచ్చా, అయినా బామ్మ ఎంత బలవంతంగా పెళ్లి జరిగినా మన మర్యాద మనం చూపించాలి కదా. ఆ చేతిలో ఏంట్రా? మల్లెపూలు. ఈ చేతిలో? ఈ చేతిలో కూడా మల్లెపూలే. ఈ చేతిలో రా. ఇది హల్వా. హల్వా నాకు కొంచెం పెట్టవా? అమ్మో, ఈ హల్వా నువ్వు తినకూడదు. తింటే నువ్వు తాతయ్యను వెతుకుంటూ వెళ్తావు. ఆ తర్వాత నా దిక్కెవరు చెప్పు. నన్నే వస్తున్నా వస్తున్నా. ఎవరు పిలవలేదురా. స్వర్గలోకంలో ఉన్న మా తాతయ్య పిలిస్తే నీకు వినిపిస్తుంది కానీ లోపల నుంచి పిలిస్తే నీకేం వినిపిస్తుంది? వస్తున్నాను వస్తున్నా ఉండు. వీడికి అన్ని తాత బుద్ధులే. ఆయన అంతే. ఎందుకు పిలిచావంట? నేను పిలిచానా? నేను పిలవలేదే. మరి బామ్మ చెప్పింది నువ్వు పిలిచావని. బామ్మా, ఇంత చిన్న విషయానికి బామ్మను అడగడం దీనికి? అదే నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. నీ పళ్ళు అందంగా ఉన్నాయి. నీ ముక్కు కూడా అందంగా ఉంది. అయితే ఏంటంట? అదే అదే అర్థం చేసుకోవాలి. మరి ఏం అర్థం చేసుకోవాలి? అదే నా టెన్షన్ అర్థం చేసుకోవాలి. ఇదిగో నీకోసం మల్లెపూలు తెచ్చాను. హల్వా నీ తర్వాత తెచ్చాను. అది అలా అర్థం చేసుకోవాలి. ఏమిట్రా మా నాయన? బామ్మా, అందరూ చెరువు కాడ చేపలు గడిగితే మనోళ్ళంటే చేపలు గడుగుతున్నారు. ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడో నెలదప్పి. చేపల గడగానే నెల తప్పేస్తారైతే. చేపలు కడగటం కాదురా పిచ్చి సన్నాసి. హల్వా మల్లెపూల మహత్యం. నువ్వు కూడా మీ ఆవిడ్ని చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తలలో పెట్టుకోడు. 3 నెలలు తిరగకుండానే వాంతులు చేసుకుంటాడు. హల్వానా? కాదురా సత్యనాడ, ఇది. ఓ అయినా ఇంతే. చాప మల్లెపూలు హల్వా, చాప మల్లెపూలు హల్వా. నాగన్న చాలా చిత్రంగా ఉంది. ఎంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు. కారణం ఏంటిరా? హల్వా మహత్యం. మొత్తం మీద బామ్మను మసక కొట్టి వచ్చేసా. ఈ రోజే నా వీపు తోముతావా? అబ్బా, అంతమంది ముందు ఎలా తోమనండి? పిచ్చి మొహమా, ఇంత పొద్దున్నే ఎవరో వచ్చుండ్రు. మనం తప్ప. ముందుగా నువ్వు నా వీపుతాం, ఆ తర్వాత నీ వీపుతాం. ₹5 హల్వా ఇవ్వండి. నువ్వు తప్పుకోరా, ముందు నాకు ఇవ్వండి. ఏమ్మా, మామిడికాయలు తింటున్నావా? అవునమ్మా, ఈ మధ్య కడుపులో తిప్పుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి. పుల్లటి మామిడికాయలు తినాలనిపిస్తుంది. ఒరే రాంబాబు, నీకు 100 ఏళ్ళు ఆయుషరా. మీ ఆవిడ కడుపుతో ఉంది. నిజంగానా? బామ్మ నువ్వు జరగవే. నా పెళ్ళాన్ని ఒకసారి ముద్దెట్టుకుని. ఒక్కసారి ఏమిట్రా, 100 సార్లు ముద్దులు పెట్టుకో. చూడు, ఇన్నాళ్ళకి మీ కడుపున కాయ కాస్తున్నందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో. మా కడుపున కాయలు పళ్ళు పుట్టక్కర్లేదే. పుడితే నిప్పు లాంటి మనిషినా పుట్టాలి, లేదా ఝాన్సీరానైనా పుట్టాలి. అమ్మాయిని పుట్టింటికి తీసుకొచ్చి సారి పంచిపెట్టే అదృష్టం ఎలాగూ లేదు.
అమ్మాయికి ఇష్టమైనవన్నీ చేశాను. జాగ్రత్తగా తీసుకెళ్ళిచ్చిరా. ఏమిటి రావి? అది అది జానకి కడుపుతూ ఉంది కదండి, దగ్గరుండి ఏం ముచ్చటా తీర్చలేకపోయాం. అందుకని నీకంత ముచ్చటగా ఉంటే ఇంత విషయం కూడా పంపించు, తాగి చస్తుంది. కడుపుతో ఉన్న ఆడపిల్లలు అంత మాట అనకండి. దాని కడుపులో పెరిగేది ఆ రాంబాబు గారు మూర్ఖత్వం, మోసం, దగ. నా పరువు తీసిన నా కూతురు కాదు, దాని కడుపులో ఉంది నా వారసత్వం కాదు. ఏనాడు చచ్చింది అనుకుని దానికి పంపాల్సింది చీరలు సార్లు కాదే. దాని కర్మకాండకి చాటలు చాపలు పంపి ఒక ఏడు పెట్టి చూడుకు. జానకి, నువ్వు ఇలాంటప్పుడు బరువు పనులు చేయకూడదు. నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారండి? ఇంటి పని వంట పని అంతా నేనే చేస్తాను. నా చిన్నారి బుజ్జి కదా, నా మాట వినవే. ఆ? ఆ? అమ్మా జానకి, నువ్వు వద్దమ్మా, నువ్వు చెయ్యొద్దు. నిండు చూలాలివి. నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఉతుకుతా బట్టలు. ఓర్చుకోమ్మా, ఓర్చుకో. మా తల్లిగా ఓర్చుకో. ఉన్న ఇంటి మీద బోళ్ళు అప్పు తెచ్చుకున్నారు. నోరెత్తడితే మీద పడి తంతాడని భయం. ఊరందరికీ న్యాయం చెప్పేవాడు మాకు అన్యాయం చేస్తే మేము ఎవరితో చెప్పుకోవాలి? నెల రోజుల్లో బాకీ తీర్చారా? తీర్చినట్టు. లేకపోతే పేకాట చెట్టు కింద పంచాయతీ పెట్టి మీ పరువు తీయాల్సి వస్తుంది. మగాడన్నాక కాస్త పౌరుషంగా బతకాలి. సోమరిపోతు కన్నా నోరు లేని దున్నపోతులేనయ్యు. అవి మేత మేస్తాయి, కష్టపడి పని కూడా చేస్తాయి. ఎవరిని బామ్మ అంత ఎమోషనల్ గా తిడుతున్నావు? జానకి, గొడ్డు ఇంటికి వచ్చే ఏళైంది, కుడితి కలిపి పెట్టు. తులసి, నువ్వేంటమ్మా ఒక్కతనం ఇలా కూర్చున్నావు? ఆ? ఏమైందమ్మా? వాతావరణం అంతా వేడివేడిగా ఉంది. జానకి, అన్నం వడ్డించు. జానకి, నువ్వు అన్నం తిన్నావా? నిన్నే అడిగేది, అన్నం తిన్నావా? ఆకలి చచ్చిపోయింది. అన్నం తినాలన్న కోరిక లేదు, బతకాలన్న ఆశ లేదు. జానకి, ఎందుకురా ఆశ్చర్యం? నిన్ను కట్టుకున్న నేరానికి బ్రతుకులో విషాన్ని కొంచెం కొంచెం మింగటం ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటుంది. అమ్మా, నేనేం చేశాను? నా మీద అందరూ కత్తి కట్టారు. ఇంకేం చేయాలరా? ముష్టి పేకాట కోసం ఈ ఇంటి మీద తీర్చలేనంత అప్పు చేసావు. ఇంట్లో వస్తువులన్నీ అమ్మేశావు. ఇక ఈ ఇల్లు కూడా అమ్మేస్తే అందరం కలిసి ఏ చెట్టు కింద పడి ఉందో. అమ్మా, చూడండి, భర్త రోగిష్టివాడైతే భార్య మందులిచ్చి బాగు చేసుకుంటుంది. కళ్ళు లేని వాడైతే కంటికి పాపలా చూసుకుంటుంది. కాళ్ళు లేని అవిటి వాడైతే చెయ్యిచ్చి ముందుకు నడిపిస్తుంది. కానీ భర్త జూదగాడు సోమరిపోతూ అయితే ఎలా మార్చుకుంటుంది? కాపురాన్ని ఎలా నిలబెట్టుకుంటుంది? నన్ను క్షమించు జానకి, ఇక మీద పేకాడ జోలికి వెళ్ళాం. ఈ మాట నువ్వు ఎన్నిసార్లు చెప్పావు, మేము ఎన్నిసార్లు విన్నాం. లేదు బామ్మ, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ జన్మలో మళ్ళీ పేకాడను. నోరు లేని దేవుడి మీద కాదురా, నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నీ పెళ్ళాం మీద ప్రమాణం చెయ్యి. నా పెళ్ళం మీద ఏ
మాట తప్పితే నేను చచ్చిపోతానన్నా. అలాగే జానకి, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇక పేగ ముక్కలు తాకను నీ మీదొట్టు. జానకి, చేతికి ఏమైంది? అబ్బే ఏం లేదు, ఏదో తీసుకుంది. ఎందుకమ్మా అబద్ధం చెప్తావు? నిజం చెప్పు. నిజమా? అవునరా, నాకు కూడా తెలియకుండా రక్తం అమ్మి డబ్బు తెచ్చింది.